నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్న ఎస్పీ మల్లికా గార్గ్. చట్టాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం రేపూరు గ్రామంలో వైభవంగా హనుమాన్ జయంత్యోత్సవాలు. పల్లకిపై గ్రామ పురవీధుల్లో విహరించిన స్వామివారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు. జూన్ 2న ఏపీలోకి, జూన్ 10న తెలంగాణలోకి ఋతుపవనాలు రాక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఎన్నికల అల్లర్ల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలో చెడుగా ప్రచారం జరుగుతుందని, మాచర్ల, నరసరావుపేట పేర్లు ఇండియా అంతటా మారుమోగుతున్నాయని ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణంగా ఉందని, కేవలం 10 రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయన్నారు. 1200 మందిని అరెస్ట్ చేసినట్లు, వారిలో 400 మందిపై రౌడీ షీట్లు తెరిచామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, దాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నరసరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది. బికాజ్ మీ అందరికీ తెలుసు, రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నరసరావుపేట్, మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి. దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. 4th నాడు కౌంటింగ్ ఉంది. జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా, దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇంత క్రైమ్స్లో పార్టిసిపేట్ చేయకండి. అల్టిమేట్లీ మీ మీద కేసు పడతాయి. నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ 1200 రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది, లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్, వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు. అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు. అందరికీ నేను ఇది, మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు, మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి. సో దట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్.
అపార్ట్ ఫ్రమ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసాము. దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు మనం ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేసాము. దానిలో అరౌండ్ 270% ఇట్లాని కూడా ఉన్నారు. బైండ్ ఓవర్ చేసి బ్రీచ్ అయ్యారు. బ్రీచ్ అవడం అంటే ఇప్పుడు వాళ్ళు 1 to 2 lakh డబ్బు కట్టాలి గవర్నమెంట్ కి, ప్రభుత్వం. ఒకసారి బ్రీచ్ అయింది. సో 1 to 2 lakh డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు? అది డబ్బు కట్టాలంటే చాలా కష్టం. సో అది కట్టకపోతే జైలుకి పోతారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్ లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు. ఇట్లాంటి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు క్లోజ్ కూడా చేయరు. ఎందుకు? ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నోటీస్ లో కూడా ఉంటుంది. ఎవరికి ధైర్యం ఉండదు తర్వాత ఇట్లాంటి షీట్స్ క్లోజ్ చేయడానికి. సో బెటర్ టు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్. అండ్ ఫస్ట్ నుంచి ఎప్పుడు 144 ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ప్రాపర్ గా అమలు చేసుకోవాలి. ఎనీబడి వాంట్స్ టు బై సమ్ థింగ్స్, ఇప్పుడు టైం ఉంది, 2 days ఉంది, ఇప్పుడు ఓన్లీ పెట్టండి మీ హౌస్ లో. సో దట్ మీకు ఇబ్బంది లేకుండా మీరు ఆ 3 days 2 to 6 2 to 5 ఆ డేస్ లో మీకు ఇబ్బంది లేకుండా మీరు చేస్తారు. మనం టౌన్ లో ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అలౌ చేయము. మనం ఇది విక్టరీ ప్రొసెషన్స్, కేక్ కటింగ్ అట్లాంటి ఏం అలౌ చేయకూడదు. అట్లా ఉంటే మనం కేసు కడతాము. సింపుల్. వచ్చి మన పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, కేసు కడతాము. ఇక్కడ ఏం సేవ్ చేయడానికి ఉండదు. నేను అసలు ఏం ఒప్పుకోను. సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ విత్ మీ. మీరు ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు ఆర్ వార్నింగ్ అనుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ నా తరఫు నుంచి ఏం ఎక్స్క్యూజ్ ఎవరికి ఉండదు. నా గోల్ ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో పలు హనుమాన్ ఆలయాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంద్రపాలెం గ్రామంలోని మార్కెట్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం, మెరకవీధి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, రేవూరు గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు, సింధూరంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెరకవీధి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2న ఏపీలో, జూన్ 10 నుంచి తెలంగాణలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా ముందుకు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి శ్రీవారి నగర్లో ఈ నెల 25న సంచలనం రేకెత్తించిన వైసీపీ నేత పొంగనూరు శేషాద్రి దారుణ హత్య కేసులో 7గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు తారాస్థాయికి చేరి వర్గ విభేదాలతో ఈ హత్య జరిగినట్లు ఆయన తెలిపారు. గొల్లపల్లికి చెందిన ఆనంద్, రాజశేఖర్, చరణ్, చెన్నారెడ్డి, మణికంఠ, మహేష్, నజీర్ ఖాన్ ఈ హత్య చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ఈ నెల 24-25 అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి కాలనీ అనపగుట్టలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ లో పొంగనూరు శేషాద్రి అనే వ్యక్తిని చంపివేయడం జరిగింది. అది మనము మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 152/2024, 147, 148, 450, 427, 302, 506 IPC 302 కింద మనము SC/ST కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పొంగనూరు శేషాద్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండపల్లి ఆనంద్ అని కొండపల్లిలో ఉంటాడు. పొంగనూరు శేషాద్రి ఇంతకుముందు గతంలో రామారావు కాలనీలో ఉన్నవారు. బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్ లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ఫ్లాట్స్ ఎంటర్ కావడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన డబ్బు షేర్ చేసుకునే వాళ్ళు. ఒక 6-7 నెలల కిందట అతను బయటకు వచ్చేసి భీమ్సేన అనే పార్టీ ఒకటి పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవల్ల చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందట రామారావు కాలనీలో అతను ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో కొండపల్లి ఆనంద్ నాగరాజు అనే ఒక వ్యక్తిని మన పోలింగ్ కన్నా కొన్ని రోజుల ముందు కొట్టడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రికి చెప్పడం జరిగింది. శేషాద్రి ఇతన్ని ఫోన్లో వార్న్ చేయడం జరిగింది. 24వ తేదీ 24-25 అర్ధరాత్రి వీళ్ళంతా 10 వ్యక్తులంతా ఆనంద్, మణికంఠ, చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో, ఒక ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేరని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్ డోర్ను హ్యామర్తో, సుత్తితో పగలగొట్టడం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిద్రపోతున్నటువంటి శేషాద్రి వాళ్ళ భార్య అండ్ రెస్క్యూ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళ బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోరు పగలగొట్టి మాట్లాడాలని పైకి తీసుకుపోయారు. టెరాస్ మీద మాట్లాడుతూ ఆనంద్ అతన్ని తలపైన నరగడం జరిగింది. చంపుతారని చెప్పేసి భార్య కూడా రెస్క్యూకి పోయింది, కానీ ఆమెను కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా అతన్ని చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరికినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది కలిసి అతన్ని నరికేసి చంపివేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ రోజు మనకు వచ్చిన ఖచ్చితమైన మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐస్ వెంకట సుబ్బయ్య, ఇనైతుల్లా, తర్వాత మన వారి సిబ్బంది సద్గురుల సహకారంతో ముద్దాయిలంతా మనం అన్నమయ్య సర్కిల్లో ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించి వారి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారని వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి 7 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.